బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో నేడు వెలువడాల్సిన కీలక తీర్పు వాయిదా పడింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై నేడు హైకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఈ తీర్పును ధర్మాసనం ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో నేడైతే వెలువడాల్సిన కీలక తీర్పు అయితే వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అసలు ఈ తీర్పు వాయిదా పడటానికి కారణం ఏంటి? అప్డేట్స్ ఏంటి? తనకి జీవనాధారంగా భావిస్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులపై అటు భారీ అక్రమాలు, భారీ అవినీతి జరిగిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో మొట్టమొదటిసారిగా విజిలెన్స్ కమిషన్ వేసింది. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ వేసింది. ఘోష్ కమిషను సంవత్సరాల పాటు విచారణ జరిపి దాదాపు 660 పేజీల నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఈ పీసీ ఘోష్ విచారణలో అప్పట్లో ఉన్నటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఈ యొక్క విచారణకు హాజరు కానుంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతము కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముందు హాజరై తన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు అప్పట్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, చాలామంది అధికారులు సైతము విచారణ ఎదుర్కొన్నారు. అయితే విచారణ కంప్లీట్ అయింది. ప్రభుత్వానికి 660 పేజీల నివేదికనిచ్చిన తర్వాత అందులో చాలా అంశాలు కూడా పీసీ ఘోష్ కమిషన్ వెల్లడించింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిసారిగా తీసినటువంటి ఖర్చుకు, ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మించడానికి అయినటువంటి ఖర్చుకు చాలా వ్యత్యాసం ఉంది. ఇందులో అవినీతి అక్రమాలకు తావు తీసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎవరైతే అధికారులు పనిచేశారో, ఈ ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులపై ఖచ్చితంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలంటూ కూడా కాళేశ్వరం పీసీ ఘోష్ నివేదిక దాదాపు 660 పేజీల నివేదికను ఇవ్వడం జరిగింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ వెంటనే కొట్టివేయాలి, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీలేదంటూ కూడా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుతో పాటు మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కూడా గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి కోర్టు సుదీర్ఘంగా అతను వాదనలు విన్నది. అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనలు అన్ని పాటించాము, మరోవైపు అన్ని నిబంధనలు పాటించిన తర్వాతనే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని దీనిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే పీసీ ఘోష్ కమిషన్ వేశారు. అసలు ఘోష్ కమిషన్కి ఎలాంటి చట్టబద్ధత లేదు కాబట్టి ఘోష్ కమిషన్ నివేదికను వెంటనే కొట్టివేయాలి, ఘోష్ కమిషన్ని రద్దు చేయాలంటూ కూడా అటు పిటిషనర్స్ ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు తరపు న్యాయవాదులు, మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారినిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ సంబంధించిన న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి అనేక అంశాలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ కూడా ఈ యొక్క వాదనలు కూడా ప్రభుత్వ తరపున నుంచి తమ వాదనలు కూడా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే గతంలో రాజకీయ అంటే శాసన మండలిలో, శాసనసభలో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వము దీన్ని పీసీ ఘోష్ కమిషన్ వేసింది. అది కూడా సుప్రీంకోర్టు సీనియర్ రిటైర్డ్ జడ్జితో సంబంధించినటువంటి వ్యక్తితో మాత్రమే ఒక కమిషన్ వేసింది. కమిషను దాదాపు అన్ని అంశాలు కూడా పరిలో తీసుకుంది. మరోవైపు చాలామందిని విచారించింది. దాదాపు 660 పేజీల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రాజెక్టులో జరిగినటువంటి లోటుపాట్లు, ప్రాజెక్టులో అంచనాలు, మరోవైపు ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. కాబట్టి దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అటు శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానాలు చేసి ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి బదిలీ చేయడం జరిగిందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే ఇరువాదనలు విన్నటువంటి కోర్టు ఈరోజు తీర్పు ప్రకటిస్తామని భావించినప్పటికీ కూడా ఆ తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడంతో ఈ కేసుని ఈ నెల 22కు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి అపరేష్ కుమార్ బెంచ్ ఈ కేసుని ఈ నెల 22కి వాయిదా వేయడం జరిగింది. మరి 22వ తేదీన తీర్పు ప్రకటిస్తుందా? తీర్పు కాపీలో సిద్ధం కాలేదని ఈరోజు తీర్పుని వాయిదా వేసిన నేపథ్యంలో మరి 22వ తారీఖున తీర్పు ఇస్తుందా లేదా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అటు శాసన మండలిలోనూ శాసనసభలోనూ తీర్మానం చేసి సిబిఐకి బదిలీ చేసింది. ఆ తర్వాత విజిలెన్స్ కమిషన్ కూడా వేసింది. ఈ కేసులో పీసీ ఘోష్ కమిషన్ వేసింది. అన్ని కమిషన్ రిపోర్ట్ల ఆధారంగా ఈ కేసులో అక్రమాలు జరిగాయి, ప్రాజెక్టులో అవినీతి జరిగింది, ప్రాజెక్టులో పనిచేసినటువంటి అధికారులు
అసలు కాంట్రాక్టుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారు. మరోవైపు దీంట్లో చాలా అవినీతి అక్రమాలు జరిగాయి. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా సిబిఐ చేత దర్యాప్తు జరిపిస్తూనే అన్ని వివరాలు కూడా బయటపడతాయనేది రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రజెంటేషన్ కూడా పీపీటీ కూడా ఇవ్వడం జరిగింది. దీనిపై మరి ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ నివేదికతో పాటు మరోవైపు విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికకు సంబంధించిన విషయాలపై మరి సిబిఐ ఈ కేసుని ఇంకా దర్యాప్తు అయితే చేయలేదు, దానిపై కేసు కూడా నమోదు చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఈ హైకోర్టు కేసు కంప్లీట్ అయిన తర్వాత మరి ఈ కేసులో సిబిఐ ఎంటర్ అవుతుందా లేదని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఈరోజు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ బెంచ్ మాత్రము ఈ కేసులో తుది తీర్పు ప్రకటిస్తారని అందరూ భావించినప్పుడు కూడా తీర్పు కాపీలు సిద్ధం కాకపోవడంతోనే ఈ కేసుని ఈ నెల 22కి వాయిదా వేసినట్టు కూడా కోర్టు తెలపడం జరిగింది. కాబట్టి మరి 22వ తేదీన ఇలాంటి తీర్పు ఇస్తుంది, పిటిషనర్స్కి అనుకూలంగా తన వాదనల్ని పరిలోకి తీసుకుంటుందా లేదా రాష్ట్ర ప్రభుత్వ వాదనల్ని పరిలోకి తీసుకుంటుందా, పీసీ ఘోష్ కమిషన్కి చట్టబద్ధత ఉంటుందా లేదా అనేది కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుంది అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ రాజకీయంగా ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.